జనాల్లో రాను రాను మానవతా విలువలు లేకుండా పోతున్నాయి. తప్పులు చేయకుండా ఏ బంధం ఆపటం లేదు. మనస వాచ కర్మేణ అగ్ని సాక్షిగా ఏకమైన భార్యాభర్తల బంధం కూడా దారం పోగు కంటే బలహీనమైపోయింది. నచ్చకపోతే విడిపోయే స్థాయి నుంచి చంపుకునే స్థాయికి దిగజారిపోయింది. ఇంతకు ముందు భర్త భార్యపై చేసే దౌర్జన్యాల గురించి వినేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో భార్యలు భర్తలను కథం పెట్టడానికి స్కెచ్లు గీస్తున్నారు. ఆ కోవకు చెందిందే ఈ మర్డర్ కూడా. ప్రియుడి మోజులో పడి మొగుణ్ణి మట్టుపెట్టింది ఆ ఇల్లాలు. ఎవరికీ అనుమానం రాకుండా నటించింది. కానీ చేసిన పాపం ఊరికే పోదు కదా. ఆమె పిల్లలే ఆమెను పట్టించారు. ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు చూద్దాం. గుంటూరు జిల్లా కారంపూడి మండలం పేట సన్నంగడ్ల గ్రామ పరిధిలోని తాండాలో గోపీనాయక్ అనే వ్యక్తి ఇటీవల మృతి చెందాడు. అతని భార్య హనీమీబాయ్ కూల్ డ్రింక్లో పురుగుల మందు కలిపి చంపివేసిందని బంధువులు ఆరోపిస్తున్నారు. గోపీనాయక్ హనీమీబాయ్ దంపతులకు 3 పిల్లలు. ఆ పిల్లలు కూడా అదే చెబుతున్నారు. మా నాన్నకు దంసప్లో గడ్డి మందు కలిపి మా అమ్మే తాగించింది అని చెబుతున్నారు. ప్రస్తుతానికి హనీమీబాయి పరారులో ఉంది. నాన్న చనిపోయి అమ్మ కనిపించక ఆలనాపాలన చూసేవాళ్ళు లేక ఆ పిల్లల పరిస్థితి దయనీయంగా ఉంది. భవిష్యత్తులో ఆ పిల్లల పోషణ ఎవరు చూస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆసుపత్రిలో ట్రీట్మెంట్కు 4 లక్షలు అప్పైందంటున్నారు ఆ తల్లిదండ్రులు. బ్రతికి బయటపడితే ఎలాగైనా అప్పు తీర్చుకుంటాడని వడ్డీకి తెచ్చి ట్రీట్మెంట్ ఇప్పించారు. ప్రస్తుతానికి గోపీనాయక్ చనిపోయాడు, అప్పు మాత్రం మిగిలింది. దీనంతటికీ కారణం హనీమీబాయ్ అక్రమ సంబంధమే అంటున్నారు బంధువులు. ప్రియుడిపై మోజులో భర్తను కోల్పోయి పిల్లలకు దూరమై జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది ఆ భార్య. ఏది ఏమైనా అక్రమ సంబంధాలు ఎప్పటికైనా ప్రమాదమే అన్న సంగతి అందరూ గుర్తుంచుకుంటే మంచిదంటున్నారు పోలీసులు. ఆడవాళ్ళేందో గడ్డి మందు పెట్టింది సార్. గడ్డి మందు పెట్టి ఆసుపత్రికి తీసుకోవట్లేదు సార్. నేను చేశాను, నేను సంతకం వేశాను సార్ ఆసుపత్రిలో. అయినా చేరుకోలేదు సార్, చేరుకోలేదు. బతిలాడి కాళ్ళు పట్టి ఆసుపత్రికి చేశాను సార్. అయినా 3 లక్షలు పెట్టినా బతిలేదు సార్. అదే మాట దండం పెట్టాను, మాకు వచ్చే చెప్పు అని ఆయన బతిలాడా చెప్పాను. 6 రోజులు ఉందా, 6వ రోజు చచ్చిపోయాడు సార్. చచ్చిపోయినా మాకు ఏం న్యాయం చేయలేదు సార్. ఈ పిల్లలకి ఏమి సాగాలి సార్? ఆ బతిలాడు 3 రూపాయలు వడ్డీ, 4 రూపాయలు వడ్డీ మొత్తం తెచ్చాము సార్. బతుకుతాడా నేను అనే బతకలేదు సార్. మా మధ్య ఒక్కడే మధ్య సార్. ఆడపిల్లలు లేరు, ఎవరు లేరు మాకు. అండా ఎవరు లేరు సార్. ఈ 3 పిల్లలకి ఎవరు సాకాలా సార్? మా మావది కన్ను లేదు, మా అత్తది కన్ను లేదు, పొలం లేదు, మాకేం లేదు. రోజు కూలి పని సార్. మాకు ఏం ఆస్తి అంతస్తులు కూడా లేదు సార్. మాకు ఆ బాకీ ఎట్లా తీరాలి సార్? ఎక్కడైనా బతికితే కూలి నాలు చేసుకున్నాం అనుకున్నాం సార్. అయినా బతకలేదు సార్. ఈ పిల్లలకి ఇల్లు లేదు, వాకి లేదు, మాకు ఏం లేదు సార్. తింటే కూడా లేదు సరిగా. కూలి నాలు చేసుకుని బతుకోండి సార్. ఆ బాకీ ఎవరు ఏం తీర్చాలి సార్? బతికితే కూలి నాలు చేసుకుని అయినా బతుకొచ్చారంటే ఆ వయసు రూపాయి చావాలా? ఆ అబ్బాయి వయసు రూపాయి చావాలా? 35 సంవత్సరాలు గుడు కాలేదు. గడ్డి మందు వేసి ఆయన భర్త కాడ రాలేదు సార్. పెద్ద ఆసుపత్రికి చేర్చాము సార్ మేము. అయినా బతకలేదు సార్. న్యాయం చేయాలి మాకు. లేకపోతే మీరు రోడ్డు మీద చచ్చిపోతాను. 3 పిల్లలు చేస్తే నేను కూడా చచ్చిపోతాను. 3 పిల్లలతో నేను కూడా చచ్చిపోతాను సార్. ఆమెది ఏం పోలేదు, అది అమ్మ పెట్టింది పోయింది. ఈ 3 పిల్లలు ఎవరు సాకాలా? ఆ ముసలోళ్ళు సాకాలా? కన్ను లేదు, మా మామకి సరిగ్గా లేదు, అత్తకి సరిగ్గా లేదు, ఏం లేదు. అది ఒక మొగుడికి అది పోయింది. ఏం చేయాలి మాకు? మొగుడు పోవచ్చా? ఇచ్చామని పెట్టి అసలు పోవచ్చా? అండదండ ఎవరు అసలు ఇందాక నువ్వు చూశారు కదా సార్. ఈ బెజార్లో వేసిపోవచ్చా? ఎక్కడో చూసేది ఎందుకు సార్? ఈ బెజార్లో వేసిపోతారా ఎవరు? అండదండ ఉండి అసలు పోతారా అసలు? ఎవరు అమ్మ కడుపుంటే కానాలా సార్? ఒకసారి చూడండి సార్. For more videos like this, subscribe Big TV channel.